ప్రసాదం తీసుకోవాలన్నా, పూజ సామాగ్రి తీసుకువెళ్లాలన్నా, పళ్ళు పూలు సమర్పించాలన్నా ఇలా ఆలయంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు ప్రతి పనిలోని ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక ముందు ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ తీసుకువెళ్తే ఖచ్చితంగా జరిమానా విధించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను దేవాదాయ శాఖ జారీ చేసింది. ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తూ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈ నెల 8వ తేదీన జీవో జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలను అమలు చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికారులు సిద్ధమయ్యారు. పూజ సామాగ్రి తీసుకురావడం దగ్గర నుంచి ప్రసాదం అందించేంత వరకు ఇక ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని సిబ్బందికి సూచిస్తున్నారు. దేవాదాయ శాఖ అందించే ప్రసాదాన్ని ఒక అరటి ఆకులతో చేసిన కప్పులు వినియోగించాలని చెబుతున్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలయ దుకాణ సముదాయాల్లోకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆలయంలో అందించే త్రాగునీటిని కూడా స్టీల్ గ్లాసుల్లోనే అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని తాగునీటి బాటిల్స్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక కవర్లు వినియోగిస్తున్నట్లు ఈవో అమర్నాథ్ తెలిపారు. ఇక ముందు ఆలయ ప్రాంగణంలోకి ప్లాస్టిక్ తీసుకురాకుండా భక్తుల్లోనూ అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు విక్రయించొద్దంటూ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఆలయాలు పర్యావరణ హితంగా మార్చనున్నట్లు అమర్నాథ్ తెలిపారు.